ఒక సాధారణమైన ప్రజలకు యేసు స్వామి 3 గంటల సేపు సాధారణమైన ప్రయాణంలో వాక్యాన్ని బోధించాడు. బహుశా యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగం ఎంతసేపు చేశాడో మనకు తెలియదు. ఎన్నిసార్లు మధ్యలో ఆగాడు ఇవన్నీ మనకు తెలియదు. మిగిలినటువంటి స్పీచెస్ అన్నీ కూడా ఎంతసేపు మాట్లాడాడో మనకు తెలియదు. కానీ ఇది మాత్రం మనం గ్రహించవచ్చు, ఎలా లేదన్నా కనీసం 3 గంటలు వాళ్ళతో నడుస్తూ వాక్యాన్ని విడమర్చి బోధించాడు. ఎంత ఆశీర్వాదకరమైన సమయంగా వారి యొక్క ప్రయాణము మార్చబడింది. వారి ప్రయాణము ఎంత గొప్ప బోధకుని చేత, ఎంత గొప్ప అంశము చేత ఆశీర్వదించబడింది అనేటువంటి సత్యాన్ని మనము గ్రహించాలి. వాళ్ళు వెళ్తూ 14వ వచనంలో జరిగిన ఈ సంగతులన్నిటిని గురించి ఒకరితోనొకరు సంభాషించుచుండరి. సంభాషిస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఇంతలోకి యేసుక్రీస్తు అడిగేసరికి వారు దుఃఖముఖులై నిలిచిరి అనేటువంటి మాటను కూడా మనము క్రిందకు వచ్చేసరికి చూస్తాం. సో కాబట్టి ప్రతి కుటుంబాల్లోనూ ప్రతి వ్యక్తులకి కూడా ఇది కామన్. మాట్లాడుకుంటూ ఉంటాం ఏంటంటే దుఃఖకరమైన సంగతులు, సంతోషకరమైన సంగతులు, మన కలలు ఛిద్రమైపోయినటువంటి పరిస్థితుల గురించి, మన నిరీక్షణ ఏ విధంగా గజిబిజిగా జరిగిపోతుందో, లేకపోతే ఏమీ అర్థం కావట్లేదో అనేటువంటి విషయాలు మనందరికీ బాగా ఎరికే. సో అట్లాంటి వర్తమానము, అట్లాంటి సంభాషణ, ఒకరితో ఒకరు మాట్లాడుకునేటువంటి మాటలు ఎక్కడికో తీసుకువెళ్ళబడ్డాయి. ఆర్డినరీ కమ్యూనికేషనే, ఆర్డినరీ టాపిక్స్. కానీ వారు ఎక్కడికో తీసుకుని వెళ్ళబడేది. వాళ్ళిద్దరు వెళ్తూ ఉన్నారు, మాట్లాడుకుంటూ ఉన్నారు. సాధారణమైన వ్యక్తులు, సాధారణమైన ప్రయాణం, సాధారణమైన సంభాషణ. కానీ అక్కడ రాయబడింది ఏంటంటే యేసు తానే దగ్గరకు వచ్చి